తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. మీరు చెప్పే రాశి ఫలాల కోసం చూడడానికి జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మే 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేసే ముందు అసలు ఈ నెల ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం. సో ఈ నెల విశిష్టత మనం చూసుకున్నాం అనుకోండి, మే మనకి ప్యారలల్గా వైశాఖ మాసం, చైత్ర వైశాఖ మాసం వస్తుంది అనమాట. వైశాఖ మాసం వచ్చేటప్పటికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్పేసి ఉన్నారు. ఈ మంత్లోనే మనకి బిగినింగ్లోనే అక్షయ తృతీయ వచ్చేస్తుంది. 30th అక్షయ తృతీయ వచ్చేస్తుంది. అక్షయ తృతీయ అనగానే దాని గురించి మనం చెప్పుకోవడం అవసరం లేదు, ఆల్రెడీ చాలా వీడియోస్ అన్ని మనం చేస్తున్నాము. ఈ మాసంలో లక్ష్మీదేవికి తృతీయ అంటే చాలా ఇష్టం, విష్ణుమూర్తికి ఈ మాసం అంటే ఇష్టము. ఈ మాసంలో బుద్ధ పూర్ణిమ కూడా ఉంది. ఇవి కాకుండా ఈ మాసంలో కొన్ని రోజులు కత్తెర ఉందండి. కృతికా నక్షత్రంలో సూర్యుడు ఎంటర్ అవుతుందో కత్తెర ఒక 13 days ఉంటుందన్నమాట. ఆ కత్తెరలో కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు, అది తెలుసుకొని చేసుకోవాలి. ఇవి కాకుండా ఈ మంత్లో ఉన్న విశిష్టత ఏంటంటే 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే శని పీడలు, శని బాధలతో పడుతూ ఉన్నారో ఇది ఒక మంచి అవకాశం. ఈ మాసం కొంచెం అలర్ట్ గా ఉండి చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చాలా రాసుల వారికి అవసరం కూడా కదా. కరెక్ట్. అవునవును, శని జస్ట్ ఇప్పుడే మారి కొంతమందికి ఉండటం వల్ల ఈ విధంగా మనం చూసుకుంటాం అనుకోండి. అన్ని మనకి సంకటహర చతుర్థి కూడా మన 16వ తారీఖు ఉందన్నమాట. సో ఇన్ని ముఖ్యమైన పండుగలతో వీటన్నిటికంటే కూడా ముందు బుద్ధ పూర్ణిమ ఉంది అనమాట. సో వీటన్నిటికంటే కూడా టోటల్ ఈ మాసం మొత్తం మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుత్వం వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు. అటు ఉదక దానం అంటే ఏమంటే, మేము కొన్నిసార్లు మన లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాసంలో బెంగళూరు వెళ్ళాము. బెంగళూరులో ఒకళ్ళ ఇంట్లో 21 కలశాలు దానం చేయించాం అనమాట. అంటే రాగి చెంబు తీసుకొని, రాగి చెంబులో నీటిని పట్టుకొని, ఆ నీటిని ఒక పుణ్యాత్ములు కనుక ఆ చెంబుతో కనుక దానం చేస్తే విష్ణులోకం, ఓకే, విష్ణు సమతుల్యమైన భావం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించారు. అందుకని మంచినీళ్ళు దానం చేయటం, ఏది దానం చేసినా కానీ పుణ్యం. మనకేమంటారు, మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ. అంటే మనుషులకి కనుక సేవ చేస్తే ఎవరికి సేవ చేసినట్టు, మాధవుడికి చేసినట్లు. మాధవుడికి సేవ చేస్తే మాధవుడు పక్కన ఎవరు అంటారు, లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని చెప్పి అక్షయ తృతీయ కూడా ఈ సమయంలో చేసుకుంటామంట. సాధ్యమైనంత ఎక్కువగా మంచినీళ్ళు, మజ్జిగ, గంధము ఇలాంటి పవిత్రమైన వస్తువులు కనుక దానం చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, నేను కొన్ని పరిహారాలు చెప్తాను జనరల్గా క్లయింట్స్కి. వాళ్ళు ఏమంటారు, అవి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవంటారు, అది చేయడానికి టైం కూడా లేదంటారు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏమంటేనండి, నారాయణను పట్టుకుంటే వచ్చేస్తాయి అంట. అందుకని చెప్పేసి ఏమంటే మా దగ్గర డబ్బుల్లో ఇబ్బంది పడుతున్నాం, మనకి ఏదో పూజ చేయమని చెప్తాను నేను. ఆ పూజకి డబ్బులు లేవంటే ఏం చేయాలి, నారాయణ పట్టుకోవాలి. అందుకని చెప్పేసి నారాయణ పట్టుకోవాలి, ఈ టైం రైట్ టైం అనమాట. సో ఈ మంత్లో అట్లీస్ట్ నీళ్ళు ఇవ్వచ్చు కదా దానం, నీళ్ళు అయితే దానం ఇవ్వచ్చు కదా, కొండలో పెట్టుకొని ఇవ్వచ్చు కదా 10 మందికి, పక్షులకి. అవును, ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే ఇలాంటి చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ మంత్రం. ఈ మాసం అత్యంత ఉత్తమమైన మాసం అని మనం చెప్పుకోవాలండి. సో మరి సురేష్ బాబు గారు, మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో ఈ మంత్లో ఉన్న విశిష్టత ఏంటండి, మేము 2 గ్రహాలు మారినాయండి, మిగతా ఏ గ్రహాలు మారలేదనమాట. అందులోనూ మనం మోస్ట్ ఇంపార్టెంట్గా చర్చించుకోవాల్సింది సూర్యుడి గురించి ఎక్కువ చర్చించుకోవాలన్నమాట. అంటే ఒకే ఒక గ్రహం వీళ్ళకి ఇంపార్టెన్స్ తీసుకొస్తుంది. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే అది కూడా సూర్యుడి వల్ల చేంజెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు. ఇందులో మేజర్గా మూవ్ అయ్యే గ్రహం ఏమైనా ఉందంటే మే 14th వీళ్ళకి వృషభ రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నారు అనమాట. మిగతా ప్లానెట్స్ అన్నీ అవన్నీ ఆ స్టేజ్కి అంతకుముందే ఉన్నాయి. తర్వాత మనకి మేజర్ చెప్పుకోలేదు, బుధుడు వాళ్ళు మేషంలోనే ఉన్నారు, శుక్రుడు మీనంలో ఉన్నారు, కుజుడు కూడాను కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాల్లో పెద్ద తేడా అయితే ఏమీ లేదనమాట. మనకి ఈ సూర్యుడు మారటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, సూర్యుడు ఫస్ట్ హౌస్లో కానీ 12th హౌస్లో అంత యోగ్యతను ఇవ్వరు అని చెప్తారు. కానీ 2nd హౌస్లో ధనం తీసుకుని వస్తారు, చాలా యోగ్యతగా ఉంటుంది. అయితే రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడి వల్ల, లేదంటే లేడీస్ ద్వారా, లేదంటే జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి రావాల్సిన విషయాల్లో డబ్బులు రాకుండా అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కేతు వీళ్ళకి శుక్రుడికి వేద ఉండటం వల్ల ధనం విషయంలో వీళ్ళు రావాలి అని ఏమైనా అనుకుంటే అది రాదు. తర్వాత శత్రువులపైన వీళ్ళకి విజయం ఉంటుంది. ఓవరాల్గా అయితే ధనం అయితే ప్రవాహం బాగుంటుంది.
ఇంకొకటి శని వీళ్ళకి గురువు కూడాను వీళ్ళకి 2వ ఇంట్లో ఉండి అంత మంచి యోగ్యతను ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళకి విత్త సమృద్ధి వచ్చే సూర్యుడు కూడా వీళ్ళకి ధన ప్రవాహం ఆపేస్తున్నారు. అంటే ఒక రకం చూసుకోవాలంటే ధనం విషయాలకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. అందుకని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్. అది కూడాను సూర్యుడు వల్ల. వీళ్ళకి సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈసారి ఈ మాస ఫలితం అంతా ఇలా చేతుల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మీకే ఇచ్చేస్తున్నారు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఒక చాయిస్ ఇస్తూ ఉంటారు అనమాట. అప్పటిదాకా మనం చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ మనల్ని కాపాడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ ఎదురు బజార్కో లేకుంటే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే మన సిబ్లింగ్స్, మన అన్నదమ్ములతో మనం హీరోలు అనమాట. ఇంట్లో తింటే తింటా మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. ఆ టైంలో మనం చదువుకుంటామంటే చాలా కష్టం. అట్లానే వీళ్ళకి కూడాను సూర్య భగవానుడికి వీళ్ళకి ఒక టెస్ట్ పెడుతున్నారు. నేను మీ మీద ఎలాంటి ప్రభావం చూపాను, మీ ఇష్టం మీరేం చేసుకుంటారు చేసుకోండి అని. కాకపోతే మనం చెప్పినట్లు సడన్గా పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతే మన ఫ్రీడమ్ వచ్చేసి మనం ఆ టయాన్ని మిస్యూజ్ చేసుకుంటాం అనమాట. వీళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే సూర్య భగవానుడి వల్ల 2వ ఇంట్లో ఉండటం వల్ల హీనత్వం. లాస్ట్ మంత్ ఈ శ్లోకం నేను ఇప్పుడు సంస్కృతంలో చదివాను, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు నమ్ముతారో లేదా 3-4 కాల్స్ వచ్చాయండి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నామండి. ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్పడానికి బాగుంటుంది కదండి. మీ రాశి ఫలం చూసామండి, మీరు ఏదైతే చెప్పారో అది జరిగిందండి. నేను ముందు ఇది చెప్పి తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ చెప్తాను, వాళ్ళకి ఎలాంటి విషయాలు జరిగినాయి అనేది. ఫస్ట్ వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవెద, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాశి గతో రవి. 2వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే మన స్టాటస్ తగిన వాళ్ళకంటే కూడా లోవర్ క్యాడర్ వాళ్ళతో మన సహవాసం చేస్తాం, ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, వాళ్ళ అవసరం మనం తీసుకుంటాం. 2వది దుష్ట సంసర్గు, దుష్టులతో ఏమంటారు వాళ్ళతో కలిసి మనం తిరిగేస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా మనస్తాపానికి గురైపోతూ ఉంటాం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే అందులో వాళ్ళకి బెనిఫిట్ ఉండదు, లాభం ఉండదు, నిష్ఫలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనికి 2 కాల్స్ వచ్చాయండి. అది ఇక్కడ మనకి ఒకళ్ళు ఫోన్ చేసి ఏమండి నాకు హెల్త్ బాగుండట్లేదు లాస్ట్ 5-6 మంత్స్ నుంచి, బట్ రీసెంట్గా మా మెయిడ్ వచ్చిందండి, ఆమె ఏమండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముకోండి బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు కలిపారు, వాళ్ళు ఈ ప్రేయరు అది ఇది అని చెప్పి చాలా చేశారు. చివరి ఎందుకో నాకు అనిపించింది ఇది ఏంటి అక్కడికో వెళ్ళిపోతుంది, ఆ మేడీ చెప్పటం ఏంటి, నేను నమ్ముకొని పోవటం ఏంటి, అది ఏదో జరగటం ఏంటి, అక్కడ ఎవరినో పరిచయం చేయటం ఏంటి, నాకు ఇలా అనిపించేసిందండి. ఇది మీ రాశి ఫలాలు విన్నాను, రీకలెక్ట్ చేసుకుంటే మీరు చెప్పింది నాకు కరెక్ట్గా కో అవుతుందండి అని చెప్పేసి. అంటే హీనత్వం అంటే వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కలిసి మెలిసిపోయేసి ఏదేదో పనులు చేసేస్తూ ఉంటారు. అది ఒక ఎగ్జాంపుల్. 2 దుష్ట సంసర్గం. ఇది నాకు ఇంకొక కాల్ వచ్చింది, ఇది మీ బార్డర్ ఏరియా పార్వతీపురంలో. మరి మీరు నమ్ముతారా లేదో మీ వీడియో చూశానండి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి భార్య పిల్లలు అందరూ ఉన్నారు, అనుకోకుండా ఎవరితోనూ పరిచయం అయిపోయింది. ఇతను మేలు, పరిచయం ఫీమేల్. ఆయన చూసేసి ఏదో పని చేసేసుకున్నారు మొత్తానికి. ఆ తర్వాత రిగ్రీట్ అవుతున్నాడు. రిగ్రీట్ అయ్యి మీ వీడియో చూశానండి, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, కరెక్ట్గా ఇలా జరిగిందండి, నేను ఒక డిగ్నిఫైడ్ పర్సన్, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఏదో ఇలా జరిగిపోయిందండి, చాలా బాధ కూడా పడుతున్నానండి అని 2 ఇన్సిడెంట్లు నాకు చెప్పారండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. హీనత్వం ఎప్పుడైనా కయ్యానికైనా బియ్యానికైనా మన స్టాండర్డ్స్ మనకు ఉండాలండి. అంటే మంచి వాళ్ళని పట్టుకోవడం ఎప్పుడు కష్టమేనండి, కానీ వాళ్ళని పట్టుకొని ఉంటే మనకి ఎంతో లాభం ఉంటుంది. చెడు వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. అందుకని హీనత్వం, మంచి జరిగినా చెడు జరిగినా మన స్టాటస్లో మనం చేసుకుంటూ పోవాలండి. ఎందుకంటే ఒక చెడు ఇంకో చెడు వెళ్ళిపోతూనే ఉంటుందండి. మనకి చివరికేమో టైం ఈజ్ వెరీ లెస్ కదండి, ప్రెషర్స్ లైఫ్ కదా, జీవితం చాలా ముఖ్యమైనది కదా. అంత మనీ టైం ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తుంటే టైం మళ్ళీ రాదు కదండి. దుష్ట సంసర్గ, దుష్టవర్గ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనస్తాపం పడతారు, అయ్యో నేను పని చేశానని చెప్పేసి. అందుకని తర్వాత ఏదైనా కనుక పనిచేస్తే కృషి, నిష్ఫలం కృషి వాణిజ్యం, బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా రిజల్ట్ రాదు. అందుకని చెప్పేసి ఈ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ 2 విషయాల్లో గుర్తుపెట్టుకుంటే అంతా బాగుంటుంది. తర్వాత బ్యాడ్ కంపెనీ, క్వారల్స్ కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్క విషయంలో వీళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం డిసిప్లైన్డ్గా. టైం కనుక పాస్ చేస్తుంటే పర్టికులర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మిగతా టైం అంతా బాగుంటుంది. రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు వీళ్ళకి లాస్ట్ మంత్లోనూ అదే విధంగా ఉన్నారు, ఈ మంత్ కూడా అదే విధంగా ఉన్నారు, పెద్ద డిఫరెన్స్ ఏమవుతుంది కుజుడి విషయంలో. బట్ ఒకసారి రిపీట్ కనుక చేస్తూ ఉంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత
బంధువుల వల్ల చిరాకులు, మిత్రద్రోహం, స్థానభ్రంశం. గుర్తుపెట్టుకోండి, మిత్రులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్కి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. రెండోది వీళ్ళకి 7th హౌస్లో కనుక చూడటం ఉంటుంది, సోదరులతోటి గొడవ, భార్యతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వేరే ఇబ్బంది కలిగించే మాటలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏదో క్రిటిసైజ్ చేయడం అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కుజుడు 11th హౌస్లో ఉండటం వల్ల ధనలాభానికైతే చక్కగా ఉంటుంది. మీకు అదే ఇందాక చెప్పాను బిగినింగ్లోనే, ఈ మంత్ అంతా ఇలా చేతిలోనే ఉంటుంది. ఓకే, ధనానికి ప్రాబ్లం, నేనే కింగ్ అన్నట్లు ఉంటారు. ఇష్టమైన వస్తువులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, భూలాభం ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో వీళ్ళు మైండ్ సెట్ సరిగా లేకపోతే, వీళ్ళ బుద్ధి బుర్రకు లేకపోతే చేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడతారు. పశ్చాత్తాపం అంటే అదే కదా పనిష్మెంట్. లక్కీగా వాళ్ళకి పాజిటివ్ ఉంటే ఓకే, అదేదో నెగిటివ్ పోయింది బాగుండదు. అది ఆ బాధ వర్ణనది అంటే కరెక్ట్ చేసుకోలేని మిస్టేక్స్ కదండి. అవునండి. మరి ఇక నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో దానికి ముందు శుక్రుడు చూద్దామండి. శుక్రుడు కూడా పెద్ద ఏమి డిఫరెన్స్ ఉండదండి. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అలానే ఉంటుంది, లాస్ట్ మంత్ ఎలా ఉంది అలానే ఉంది. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి 12th హౌస్లో ఉండటం వల్ల ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సీక్రెట్గా ఉన్న ప్లేస్లో డిసీజులు వచ్చే అవకాసం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా లేడీస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే శుక్రుడు కొంచెం లైట్గా ట్రబుల్స్ ఇస్తున్నాడు, కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి అన్ని విషయాలు చాలా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో చెడు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా చెప్పుకునే విధంగా ఈ విధంగా తెలుసుకుంటే మనం వీళ్ళకి ఒక రకంగా పెద్ద మేజర్గా చేంజెస్ అయితే ఏమో ఉండవు, సాధారణంగా ఉండే ఒక మంత్ని మనం అనుకోవాలండి. రైట్, లేవు అని చెప్పడానికి లేదు, ఉంది అని చెప్పడానికి లేదు అన్నట్టుగా ఉంది మేషరాశి వారికి. మరి నక్షత్రాల ప్రకారం అనేది నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయండి. అశ్విని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, ఎక్కువగా పాజిటివ్గానే ఉంది. ఓకే, కొంచెం కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఈ మంత్ అంతా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఓకే, ఎక్కడ ఏది లోపం ఉండదు, సౌఖ్యం ఉంటుంది, సంపాదన ఉంటుంది, ధనలాభము ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి కలహము, నాశనము చూపిస్తుంది. ఎక్కడ గొడవ అంటే ఫస్ట్ 2 వీక్స్లో మే 2 వీక్స్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా అన్నాదమ్ముల వల్ల, వీళ్ళ యొక్క అగ్రెసివ్ బిహేవియర్ వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది శుక్రుడికి సంబంధించిన విషయాల్లో నాశనం చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు అనుకున్న పని కానీ ఏదైనా అంటే అది కూడా పర్టికులర్గా లగ్జరీకి సంబంధించి, లేదంటే ఏదైనా బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ, కారు, ఇట్లాంటి ఏదైనా లగ్జరీకి సంబంధించిన విషయాల్లో, లేదంటే స్త్రీలకి సంబంధించి, లేదంటే స్త్రీలైతే పురుషులకు సంబంధించిన విషయాలు వీళ్ళకి అనవసరమైన ఆటంకాలు వచ్చేసి అనుకున్న ఒక ప్రోగ్రామ్ ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇది అశ్విని నక్షత్రం వాళ్ళు. మనకి భరణి నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి. ప్రాబ్లం అయితే 2 ఛాలెంజెస్, ఒకటి కలహము, నాశనము. అగైన్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా బ్రేక్ అయ్యి నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, ఓవరాల్గా క్షేమంగా ఉంటారు, సౌఖ్యము, సంపదలు ఉంటాయి. ఇదంతా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ వచ్చినప్పుడు వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది. ఏదో మిస్టేక్ చేయటమో ఏదో చేసి ఉంటుందో పోతుందో అనే టెన్షన్ పడి ఎక్కువగా ఉంటారు. దీంతోపాటు అనుకున్న పని సరిగ్గా కాక అది నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలమయంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటుంది. ఈక్వల్గా వీళ్ళకి నెగిటివ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి మృత్యు భయము, నాశనము, కలహము, ఈ నాశనము, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మనకి లత్తా అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇవి టెంపరీగా కొంతమందికి, అందరికి అప్లై అవ్వదు, అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. భరణి, కృతికా నక్షత్రం వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, చెస్ట్ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మేజర్గా వాకింగ్కి వెళ్ళటం, తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగటం. ఇది టైం బాగలేదు కదండి, ఈ టైంలో హెల్త్కి సంబంధించిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం. అంటే సూర్యుడికి సంబంధించిన ఏమంటారంటే వడదెబ్బ, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫుడ్ కూడాను చాలా లైట్ ఫుడ్, జావలు ఇలాంటి కనుక తీసుకొని ఉంటే, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే, అంటే సూర్యుడు యొక్క ప్రభావం భరణి, కృతిక నక్షత్రం మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సూర్యుడు అక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సూర్యుడు ట్రావెల్ ఏ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు వివరించారు. కాబట్టి ఈ 2 నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? సో రెమెడీస్ కనుక చూసుకుంటే ఎవరికైనా అనుకున్న
పని జరగకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటే వీళ్ళకి అది కూడా శుక్రుని వల్ల ఉండటం వల్ల శుక్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మి. మహాలక్ష్మి అష్టకం చదువుకున్న చాలా బాగుంటుంది. తర్వాత ధనలాభం అయితే చాలా బాగుంది. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుజునులు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి విజిట్ చేయటము, కందుల్ని 1 కేజీ బావు దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేను చాలా హ్యాపీ ఏంటంటేనండి 2 రకాల హ్యాపీ. నేను ఇది రెమెడీస్ వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక హ్యాపీనెస్ ఏమంటే వీళ్ళు లోకల్గా ఉన్న టెంపుల్స్ కలగడం స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, అది బాగుంటుంది కదా. నాకు ఒకళ్ళు ఎక్కడి నుంచి కదిరి అనుకుంటా, మనకి రాయలసీమ కల్లే విలేజ్లో ఫోన్ చేసి ఏమండి మీరు ఏదో చెప్పారంటే ఈరోజు ఒకళ్ళు వచ్చేసి చేపించుకొని పోయారండి మా దగ్గర, బాగుందంటే అట్లా చెప్తుంటే మనకి గుళ్ళకి మళ్ళీ జనాలు వస్తున్నారని చెప్పేసి. అందుకని ఇవి చిన్న రెమెడీస్ అండి, లోకల్ గుళ్ళో చక్కగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. అది అందుకని వీళ్ళకి మెయిన్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎవరైనా కనుక పెద్ద గొడవలు కనుక ఉంటే చండీ పారాయణ, చండీ హోమం చేసుకోవాలండి. అగైన్ సమస్య తీవ్రతను బట్టి చేసుకోవాలి. సింపుల్గా అయితే మనకి ఓం దుమ్ దుర్గా అని మహామంత్రం చదువుకున్న చాలా బాగుంటుంది, దుర్గా సప్తశ్లోకి చదువుకున్న బాగుంటుంది. బట్ కొన్నిసార్లు వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చండీ పారాయణం, చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో మనకు తెలుసో తెలియక కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ మాట్లాడుతూ ఉంటాం అనమాట. అందుకని ఇంట్లో ఎప్పుడైనా వేద పారాయణం కానీ, తర్వాత వేద మంత్ర కానీ, వేద ఘోష కానీ ఇలాంటి పూజలు కనుక చేయించుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అంతా పోయి బాగుంటుంది. కాబట్టి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి ఇవి చేసుకోవాలి. ధన ప్రవాహం వీళ్ళకి సహజంగా చాలా బాగుంది. ఇన్ కేసు లేదు అనుకుంటే కుబేర పాశుపతం చేయించుకున్న శీఘ్ర ధన ప్రాప్తికి, లేదంటే మనకి నష్టద్రవ్య ప్రాప్తికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన బీజావంతాలతో పూజలు చేయించుకుంటే, లేదంటే మనకి హోమాలు చేయించుకుంటే శీఘ్రంగా ధనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే మరింత కలిసి వస్తుందో కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.